హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మటన్ లివర్ ఫ్రై. సో ఈ రెసిపీ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. సింపుల్ గా త్వరగా అయిపోతుంది అనమాట నాన్ వెజ్ రెసిపీ ఇది. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంటుంది అనమాట ఈ రెసిపీ. సో ఇప్పుడు రెసిపీ ఏంటో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 1/2 kg లివర్ అయితే తీసుకున్నాను. మటన్ లివర్ ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా కుక్ అవుతుంది అండ్ అలాగే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఈ రెసిపీలోకి ముందుగా మసాలా పొడి రెడీ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని వేడైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న లవంగాలు, చెక్క, ధనియాలు మాత్రం వేసుకుని వేపుకోవాలి. ధనియాలు కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేగుతున్నప్పుడు ఏంటంటే కమ్మటి వాసన వస్తుంది. సో మనకు తెలిసిపోతుంది వేగాయా లేదా అని. ధనియాలు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి. ఇక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా చిన్న అల్లం ముక్క అండ్ కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు, అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పొడిలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైలోకి ఇదే గరం మసాలా పౌడరు, ఇంకేవి బయటవేవి మనం వాడమన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక 5-6 స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఇది ఫ్రై రెసిపీ కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లివర్ ని వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. సో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. లివర్ లోపల నుంచి చాలా వాటర్ లూజ్ అవుతుంది. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి లివర్ కూడా బాగా ఉడికిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకుంటే చాలా వాటర్ వచ్చి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా వాటర్ వచ్చేస్తుంది. సో వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఒక్క చుక్క ఉండకూడదు, లివర్ మొత్తం అలా ఫ్రై అయిపోవాలన్నమాట. 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే నీళ్లు మొత్తం ఎగిరిపోయి ఇలా ఆయిల్ మొత్తం ఊజ్ అవుట్ అవుతుంది. అంటే ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ ఆయిల్ లోనే కాసేపు మంచిగా ఫ్రై చేసుకుంటే లివర్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. లివర్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లివర్ కాస్త కలర్ మారేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అంతా లివర్ కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన కూడా పోతుంది అనమాట ఆయిల్ లో కొద్దిగా అలా ఫ్రై చేసుకుంటే. 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి వేసుకోవాలి. అంటే కొబ్బరి, ధనియాలు పొడి ఉంది కదా అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లివర్ పీసెస్ కంతా మసాలా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అవుతుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి అసలు చాలా మంచి కాంబినేషన్ అనే చెప్పాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇవాల్టి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.